అన్నదాతలకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో ఏర్పాటు చేసిన పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని కొవ్వూరులో ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం కల్పించే రాయితీలను రైతన్నల వద్దకు చేర్చే వారికి లబ్ధి చేకూరుస్తామన్నారు. దళారులు మధ్యవర్తుల కారణంగా నష్టపోకుండా కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో సహాయపడే సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద పాటూరు, చెర్లోపాళెం, వేగూరు, పోతిరెడ్డిపాళెం గ్రామాలకు సంబంధించి మల్టీపర్పస్ గోడౌన్స్ ఎమ్మెల్యే ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అదే ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా భారతీయ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు కలిగించడానికి ప్రజలకు నాణ్యమైన మనము ఆల్రెడీ ఇప్పుడు 15 రోజుల్లో వరికోతలు కోసుకోబోతున్నాము. దానికి ముందుగానే రైతులకు ఏమేం కావాలో వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లర్స్ మీద అధికారులు కొంచెం ఎక్కువ చర్యలు చెప్పి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా దళాలు వ్యవస్థని కొంచెం అరికట్టాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి 50% చూసేదానికి డ్రైవర్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది. అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా నేను అందించలేమో, తర్వాత చూస్తాము. బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్ని సమకూర్చడం అని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మనము రైతులకి ఏ రకంగా అయితే, ఎందుకంటే అత్యంత డెల్టా ప్రాంతమైన ఎంతో మంది గొప్ప గొప్ప రైతులు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం, మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నిజంగా అందరికీ రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి మీరు అందించే విధంగా, అదేవిధంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో, ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్నా నేను ప్రభుత్వం తరఫున మొన్న కన్నగంగా చైర్మన్ జెట్టి గోపాల్ రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘం గురించి చెప్పాలి ఆఫీసర్స్ అందరూ ఇది ఏ స్థితిలో ఉంది, తను ఏ స్థితికి తీసుకొచ్చారని. అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకు అందరికీ కన్యాగంగా చైర్మన్ ఓటింగ్ చేసి మేము చాలా మంచి పని చేశామని నాకు నేనే సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున, రైతుల తరఫున నాకు
మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి, తనకి తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ పక్కన ఉంచాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. రైతులకి న్యాయం చేయగలను అని చెప్పే నమ్మకం నాకుంది. కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను. మీకు అందరికీ తెలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతి, రైతుల పట్ల ఆయన ఎప్పుడు, ఎందుకంటే మీరు చూసింటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద నుంచి ఇప్పుడు రైతులకి ఈ వరి కోత టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి, అదేవిధంగా మనము వడ్లు కొలిచిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ గా ఎలాగా డబ్బులు చెల్లించాలి, ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో, జేసీ గారితో, మిగతా సంబంధిత ఆఫీసర్లతో మీటింగ్ తీసుకొని, వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు. అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి 43,402 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. కాబట్టి మనం వచ్చింది ఇప్పుడే కాబట్టి, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు కాలేదాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని, మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తామని చెప్పి, మీకు ఏం కావాలో ఆయనకి వినియోగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జిల్లాలోనే మొట్టమొదటిగా పొరుగుపాడులో మనం ఇక్కడ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మన కోవూరు కాన్స్టిట్యున్సీకి 57 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రావడం జరిగింది. అందులో ఒకటి ఇక్కడ ఈ రోజు ఓపెన్ చేసుకున్నాము. దీనికి మీ అందరూ ఇచ్చేసినందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులకు అందరికీ ఎప్పుడూ అడ్డుగా ఉంటారని చెప్పి మీ అందరికీ మరోసారి మాట్లాడుతున్నాం.